హలో అండి. నేనైతే ఈరోజు మీకు వీటిని ఏమంటున్నారు పీతలు. పీతలు ఎలా వాటిని క్లీన్ చేయాలో చెప్తాను. యాక్చువల్‌గా చాలామంది వేడి నీళ్ళేసైతే వాటిని క్లీన్ చేసేస్తుంటారు. కానీ అలా చేస్తే ఏమవుద్దంటే, నాకు కూడా తెలిసింది ఈ మధ్యనే. వేడి నీళ్ళేసేస్తే దాంట్లో ఉండే టేస్ట్ కూడా పోతదంట. కనుక ఇదైతే నేనైతే నేర్చుకున్నాను ఒక వీడియో చూసి. అదెలా క్లీన్ చేయాలంటే ఫస్ట్‌గా మనం పెద్ద పీతలు గనుక కొంటే హ్మ్, తా ఇలా థ్రెడ్స్ కట్టే అమ్ముతారు కాబట్టి మనం కాస్త దీనికైతే మనకి డేరింగును, టాలెంట్ అయితే కావాలి. ఇలా నేనైతే వీడియోలో చూపించే విధంగా అయితే వాటినైతే తీసి చక్కగా వాటి కాళ్ళనైతే చక్కగా కొట్టుకోవాలి. మనకి అట్ల పుల్ల ఉంటది కదా! దోసెస్ తిప్పుతుంటాము. ఆ అట్ల పుల్లతోనైతే జాగ్రత్తగా కొట్టుకోవాలి. చూడండి ఈ పీతలందయి ఎన్ని పీతలున్నాయో అవన్నీ కూడా సూపర్ హీరోస్ లాగా పరిగెడుతున్నాయన్నమాట. కనుక మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాటికి ఈ కూరలంటారు కదా! దేనితోనైతే పడతాయి అన్న టైంలో ఆ కాళ్ళు కూరలన్నవి ఇరిపేయాలనమాట. అవి చక్కగా మనం చాక్ సహాయం గానీ, అట్ల పుల్ల సహాయం గానీ తీసుకుంటే ఈజీగా ఇరిగిపోతాయి. అవి ఇరిగిపోయిన తర్వాత కూడా అవి నడుస్తాయి కానీ ఎక్కువసేపు సర్వైవ్ అవ్వవు. ఎక్కువసేపు బతకవన్నమాట. ఫస్ట్ మీరేం చేసుకుంటారంటే ఈ కాళ్ళు లాంటివి ఇరుపుకోండి. లేకపోతే అవి మన పైకొచ్చేసి మనకి పట్టే ఛాన్సెస్ కూడా చాలా వరకుంటాయి. ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ పీతలనేవి చాలా మొండి అన్నమాట. అంటే అస్సలు కిందకి మొత్తం ఒక్కసారి ఏసేసారో మన ఒంటి మీదకి ఎక్కేసేంత ఎనర్జీగా ఉన్నాయంటే అంత ఫ్రెష్‌వి తెచ్చారు అని అర్థం. ఇంత ఫ్రెష్‌వి తెచ్చుకుంటే ఇంత ఫ్రెష్ దానిపైన వేడి నీళ్ళను మనం పోసేసి మనం కుక్ చేసామనుకో క్లీన్ చేసి, మనకి క్లీన్ చేయడానికి ఈజీ అవుద్దని చెప్పి మనం వేడి నీళ్ళేసేస్తాం. కానీ దయచేసి వేడి నీళ్ళేసినంక టైం కాస్త పడితే పడతది గానీ ఇలా క్లీన్ చేయండి. దాని తర్వాత ఈ చిన్న చిన్న కాళ్ళనేవి ఇలా తీసైతే పక్కన పడేసుకోండి. పడేసుకున్నాక ఏం చేస్తారంటే, కాస్త పెద్ద పెద్దవిగా అనిపిస్తే అవి కర్రీలో ఎయొచ్చు. ఇలా చిన్న చిన్నగా సన్నంగా ఉన్నవైతే తీసి పడేసుకోండి. దాని తర్వాత దాని కిందకి ఇలా ట్రయాంగిల్‌లా ఉంటది కదా! అదైతే లేపి, ఆ పైన డొక్కనేది చాలామంది హౌసెస్‌లో కర్రీలో వేసేస్తారు. ఆ డొక్కనేది ఉంచొద్దు. అది కాస్త నీసు వాసనొస్తది. ఆ డొక్కుని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్నాక మిగతా ఎక్సెస్ లోపల తొక్కు, తిన్న చెత్త ఇదంతా ఉంటది కదా! అదైతే తీసుకుంటే ఈ విధంగా అయితే పీతలు క్లీన్ అయిపోతాయి. ఓకేనా? నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి.